లక్ష మంది దాదాపు రైతులకు రుణమాఫీ ఏదైతే కాలేదో ఆ రుణమాఫీ తక్షణమే చేయాలని డిమాండ్ చేస్తూ అనేక మంది రైతుల సమక్షంలో ఈనాడు కలెక్టర్ కు కలిసి ఈ పెద్దపల్లి జిల్లా రైతుల యొక్క ఆవేదనను తెలియజేయడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దాదాపుగా ఒక్క విషయం ఏంటంటే ఇగో ఈ పెద్దపల్లి జిల్లాలో మొత్తం మంది రుణమాఫీ కావాల్సిన రైతుల సంఖ్య 1,52,184. కానీ వీళ్ళు చేసిన ఎంతమంది కంటే 51,393 మంది. అంటే 1,00,000 మంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉన్నది పెద్దపల్లి జిల్లాలో. కానీ రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, ఖమ్మంలో మీటింగ్ పెట్టిండు, మొత్తం మందికి రుణమాఫీ జరిగిపోయింది, మేము చాలా గొప్పగా చేసినామన్నారు. స్వీట్లు పంచుకున్నారా పంచుకోలేదా, సంబరాలు చేసుకున్నారా చేసుకోలేదా, ఈ దిక్కుమాలిన పనికి ఆయనకు పాలాభిషేకం చేసినా చేయలేదా? ఇవాళ ఎన్ని ఆంక్షలు పెడుతున్నారు, లెక్కకు లేని ఆంక్షలు. అసలు ఒక్కసారి ఇక్కడున్న రైతులు కొద్ది మంది లీడర్లు ఉండవచ్చు కానీ చాలా మంది రైతులు వచ్చారు. రుణమాఫీ గారు ఒకసారి చేయలేమంటారు. సాగుతా ఉన్నది ఇందిరమ్మ మార్పు అంటే, ఇందిరమ్మ ప్రజాపాలన అంటే మీ కాంగ్రెస్ నాయకులు మాత్రమే సంతోషంగా ఉన్నారు. కిందున్న కాంగ్రెస్ వాళ్ళు కూడా సంతోషంగా లేరు. ఎందుకంటే వాళ్ళ అక్క చెల్లెలకు కళ్యాణ లక్ష్యం వస్తలేదు, వాళ్ళ తండ్రికి వాళ్ళ అన్నకు రుణమాఫీ జరగలేదు, రైతు బంధు వస్తలేదు. ఇవాళ అరికోస పడతా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. కళ్ళు తెరువు రేవంత్ రెడ్డి, ఇప్పటికైనా ప్రజల పక్షాన ఆలోచించు. ఢిల్లీకి కప్పం కట్టుడు ఆపు. ఢిల్లీకి 23 సార్లు పోయి ఏం సాధించినవో జవాబు ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పు అని ఈ కలెక్టరేట్ గేటు ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాను.